ఈ కార్యకర్తల్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా ఇప్పటికీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఇందాకనే సభాధ్యక్షులు హేమారెడ్డి గారు చెప్పారు, మరీ ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపైన. ఆ తర్వాత ఈ మధ్యనే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అక్రమ కేసులు పెట్టి మన కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బందులు పెడుతున్నారో వాటన్నింటిని కూడా డిజిటల్ యాప్ ఒకటి పెట్టి, డిజిటల్ బుక్ పెట్టి దాంట్లో నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా ప్రతిపక్ష పార్టీగా మనం ప్రభుత్వాన్ని ఎక్కడ నిలదీయాలో ఒక నిలదీసే దాంట్లో ఆ కేసుల్లో ఇబ్బందులు పడే కార్యకర్తలు అందరి వివరాలు కూడా నమోదు చేసి ప్రభుత్వానికి ఏ విధంగా మనం తెలియజేయాలో, అంటే పోలీస్ వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ అవన్నీ ఎట్లా పోరాటం చేసే ప్రభుత్వానికి ఏ విధంగా మనం తెలియజేయాలో, అంటే పోలీస్ వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ అవన్నీ ఎట్లా పోరాటం చేసి ఆ ఇబ్బందుల నుంచి మన కార్యకర్తలని నాయకుల్ని బయటికి తీసుకురావాలని పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుందనే దానికే ఈ డిజిటల్ బుక్ అనేది కార్యక్రమం పెట్టారు. అది ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సెల్ ఫోన్ నుంచి ఎక్కడ ఏ నేరం జరిగినా మన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మీ సెల్ ఫోన్ నుంచే అందులో కంప్లైంట్ లాడ్జ్ చేయొచ్చు, దాంట్లో మీ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా గత 16 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. సూపర్ 6 హామీలు అని చెప్పారో అవి పూర్తి స్థాయిగా అందరికీ అర్హులైన అందరికీ అందించే ప్రక్రియ ఎక్కడ జరగట్లేదు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేశారని కూడా ఆఖరికి పింఛన్లు కూడా కట్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వీటన్నిటినీ ఎండగట్టి మన ప్రభుత్వం నిలదీయాలంటే మనం సంస్థాగతంగా బలోపేతం కావాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్గనైజేషన్ ప్రక్రియని కొత్త పందాలో ఏ విధంగా సైనికుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను తయారు చేయాలనే దానికి ఒక మోడల్ తయారు చేశారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఎత్తి చూపాలంటే ప్రజలు భయపడి వాళ్ళ సమస్యను మనకు తెలియజేసే పరిస్థితి కూడా లేదు. అందుకని ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మోసం చేస్తుంది, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంది, అన్ని వాస్తవాలని మనం గ్రామ స్థాయికి ప్రతి ఇంటికి తీసుకెళ్లాలంటే మనం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకొని ప్రతి గ్రామంలో కూడా కనీసం అన్ని విభాగాల అధ్యక్షులతో కానివ్వండి, విభాగాల సభ్యులతో కానివ్వండి, కనీసం 50-60 మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా తయారయ్యి ప్రతి ఇంటికి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల వల్ల కుటుంబాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ ప్రభుత్వం చేస్తున్న దీనివల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వ చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు అనే అంశాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంతానికి సంబంధించి రైతాంగం గత 3 నెలల నుంచి రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర రాక, మరి మిర్చి రైతులైతేమి, పొగాకు రైతులైతేమి, పత్తి రైతులైతేమి, టమాటా రైతులైతేమి ఎన్నో ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి కూడా ప్రతిపక్షంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ పక్షాన నిలబడ్డాం, రోడ్డుకి పోరాటం చేసాం. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా మనం ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేశాం. మరీ ముఖ్యంగా మొన్న వరకు యూరియా అందించలేక సకాలంలో రైతులను ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా మనం రోడ్డుకి రైతులకు సకాలంలో యూరియా అందించాలని చెప్పి కూడా మనం ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న 2-3 ప్రధాన అంశాలు, మరీ ముఖ్యంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవారికి నాణ్యమైన వైద్యము, నాణ్యమైన విద్య అందుబాటులో తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ హాస్పిటల్ ఉండాలి అని 17 మెడికల్ కాలేజెస్ని, 17 హాస్పిటల్స్ని నిర్మాణం మొదలుపెట్టి కొన్ని కాలేజీలు అయితే నిర్మాణం అయిపోయినాయి, కొన్ని హాస్పిటల్స్ నిర్మాణం అయిపోయి కంప్లీట్ కూడా అయినాయి. అటువంటి హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజెస్ని ఈరోజు
ప్రైవేట్ పరం చేసే పరిస్థితి వచ్చింది. మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశంలో కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఆధ్వర్యంలో పాఠశాలలు వైద్యశాలలు ఎందుకు నడుపుతారు? పేదవాడికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడటం కోసం. అదే ప్రైవేట్ హాస్పిటల్స్ పరమైపోతే పేదవాడు ఆ వైద్యాన్ని డబ్బులు ఇచ్చి ఆ నయం చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకే పేదవాడికి నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే స్కూల్స్ హాస్పిటల్స్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి, అవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి అని గొప్ప ఉద్దేశంతో అవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ ప్రైవేటైజ్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకో పప్పు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం పోరాటం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ మనం ఆపే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మనందరం కూడా ప్రజల తరఫున నిలబడి పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత 10 నెలల నుంచి చూస్తున్నారు, ఏ లిక్కర్ స్కామ్ లేకపోయినా మనం ప్రభుత్వ పరంగా మనం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్యం వ్యాపారం ప్రైవేటు వ్యక్తులు చేయకూడదు, ప్రభుత్వ దుకాణాలు తెరిపి మద్యం వ్యాపారం చేసి ఎంతో పారదర్శకత ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం సప్లై చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వ్యాపారం ప్రైవేటు వ్యక్తులు చేయకూడదు, ప్రభుత్వ దుకాణాలు తెరిపి మద్యం వ్యాపారం చేసి ఎంతో పారదర్శకత ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం సప్లై చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 16 నెలల నుంచి మద్యం వ్యాపారం మొత్తం ప్రైవేట్ పరం చేసి తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, కూటమిలో నాయకులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపులు నడిపే పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. దాని పరిణామం గత 4-5 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. కల్తీ మద్యం, అక్రమ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలే నెలకొల్పారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. అదే ప్రభుత్వ దుకాణాల్లో ఉంటే కల్తీ మద్యం వచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజల్ని తప్పుదో పెట్టించే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుందనే దానికి ఈ లిక్కర్ స్కాము, ఇప్పుడు ఈ కల్తీ మద్యం అనేది 2 నిదర్శనాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి అంశాలు అన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరం ఉంది. వాళ్ళకంటే వాళ్ళు ఏం చేసినా బాగా వదలటానికి పచ్చ మీడియా ఉంది. మన సైనికుల్లాగా పనిచేసే కార్యకర్తలు తయారైతే సోషల్ మీడియా ద్వారా ప్రతి కార్యకర్త చేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా మనం ప్రజలకి ఇంటింటికి వెళ్ళి వాస్తవాలు తెలియజేసే కార్యక్రమం చేయడం కోసమే ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీని కార్యకర్తల్ని సైనికుల్లాగా తయారు చేసి రాబోయే రోజుల్లో మళ్ళా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలి అంటే మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా నిలబడి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే కార్యక్రమం చేస్తేనే మనం సాధించుకోగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి ఇప్పటికీ మన గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ జిల్లా స్థాయి అయిపోయింది, నియోజకవర్గ స్థాయి అయిపోయింది, మండల స్థాయి కూడా చాలా వరకు మండల కమిటీలు కూడా కంప్లీట్ అయినాయి. నాకు లిస్ట్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మండల కమిటీలు కాలేదు. జనరల్గా పార్టీ పరంగా వాళ్ళు కూడా తొందరగా మండల కమిటీలు అనుబంధ విభాగాలు దాదాపు 29-30 అనుబంధ విభాగాలు ఉన్నాయి మనకి. ఈ అనుబంధ విభాగాలను కూడా గ్రామ స్థాయి నుంచి ప్రతి విభాగానికి ఒక వ్యక్తిని ప్రతి గ్రామంలో ఆ అనుబంధ విభాగాల తరఫున ఇన్వాల్వ్ చేస్తే ప్రతి గ్రామంలో కూడా మామూలు మన కార్యకర్తలు, అనుబంధ విభాగాల నుంచి వచ్చే కార్యకర్తలు అందరూ కలిపి దాదాపు 30-40 మంది గ్రామంలో సైనికుల్లాగా పనిచేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, గతంలో మన ప్రభుత్వం వల్ల కుటుంబాలకు జరిగిన మేళ్ళు అని నిరంతరం గుర్తు చేసే కార్యక్రమం విజయవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ ఇప్పుడు మొదలుపెట్టి గ్రామ స్థాయి నుంచి అనుబంధ విభాగాలు అన్నీ నింపే కార్యక్రమం మొదలుపెట్టి అంటే అక్టోబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారనుకోండి, నవంబర్ 20వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారుగా
10 నుంచి 14,000 మంది వరకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తయారవుతారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగానే కాకుండా మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల సైనికుల్లాగా తయారై పనిచేసే పరిస్థితి మనకు వస్తుంది ప్రతి నియోజకవర్గంలో కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దానికి ఏ విధంగా చేయాలి ఏంది ప్రతి నియోజకవర్గంలో అనేది ఒక ప్రక్రియ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. దాన్ని మనకి మన శివశంకర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ విధంగా గ్రామం నుంచి ఎంతమందిని తీసుకోవాలి, మండలాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి, అనుబంధ విభాగాల నుంచి ఎంతమందిని తీసుకోవాలనేది కొత్త శివశంకర్ మీకు ఎక్స్ప్లెయిన్ మన శివశంకర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ విధంగా గ్రామం నుంచి ఎంతమందిని తీసుకోవాలి, మండలాల నుంచి ఎంతమందిని తీసుకోవాలి, అనుబంధ విభాగాల నుంచి ఎంతమందిని తీసుకోవాలనేది కొత్త శివశంకర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత కదిరి భాస్కర్ ఏ విధంగా మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా అనుబంధ విభాగాలతో కలిపి అన్ని కమిటీలు ఫామ్ చేస్తే బలమైన నాయకత్వం ఉన్న దగ్గర ఎట్లా ఉంటుంది, నియోజకవర్గంలో బలమైన నాయకత్వం లేని దగ్గర కూడా ఎలా ఉంటుంది అనేది 2 ఎగ్జాంపుల్స్. అంటే బలమైన నాయకత్వం ఎలా ఉంటుందంటే పొంగనూరు నియోజకవర్గం. ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇన్ఛార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సుమారుగా ఇప్పటికి 6 సార్లు ఆయన ఎమ్మెల్యే 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, మాజీ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన ప్రతి గ్రామంలో క్యాడర్ ఉంటారు, ప్రతి గ్రామంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తని పేరున పిలుస్తాడు. కాబట్టి 2 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు మనం అనుకున్న కమిటీలన్నీ వేస్తే 14,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారయ్యారు. అందుకే ఇందాక నేను చెప్పాను, బలమైన నాయకత్వం ఉన్న దగ్గర ఎట్లా ఉంటుంది, అదేవిధంగా బలమైన నాయకత్వం లేని దగ్గర అంటే క్యాండిడేట్ మొన్న ఎలక్షన్ నిలబడే క్యాండిడేట్, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన క్యాండిడేట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం కింద పనిచేయాలని చేస్తే ఏ విధంగా అక్కడ ఆ నియోజకవర్గంలో కార్యకర్తలని నమోదు చేశారనేది అది అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తీసుకోవడం జరిగింది. అక్కడ మడకశిరలో మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో ఒక ఉపాధి హామీ కూలీకి అసెంబ్లీ సీట్ ఇచ్చి నిలబడటం జరిగింది. అంటే ఆయనకి అదివరకు రాజకీయ అనుభవం లేదు, ఏ అనుభవం కూడా లేదు. ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి గెలిపించాలి, సామాన్యుడు కూడా రాజకీయాల్లో గొప్ప వ్యక్తిని చేయాలి అని ఎంతో గొప్ప ఆశయంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయోగం చేశారు. సరే, అన్ని నియోజకవర్గాల్లో కూడా సునామీలాగా అక్కడ కూడా మనకి ఇదైంది. బట్ అక్కడ కూడా ఈరోజు ఇప్పుడు మనం చేసే సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా సుమారుగా ఎంతమంది 8,500 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కేవలం మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద పనిచేయాలి అని అక్కడ ఉండే లోకల్ నాయకుడు కొత్తవాడైనా సరే 8,500 మంది పార్టీ కార్యకర్తలుగా నమోదు చేసుకుని ముందుకు వచ్చారు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాలను మీకు మోడల్ నియోజకవర్గాలను కూడా చూపిస్తారు. మీరు గమనించాల్సింది ఏ విధంగా వాళ్ళు అవన్నీ కార్యక్రమాలు చేశారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఏ విధంగా కమిటీలు నమోదు చేశారనే ప్రక్రియ మీరు గమనించి వాళ్ళిద్దరు ఇప్పుడు ముందు శివశంకర్ ఒక 10 నిమిషాల్లో ఎక్కడెక్కడ ఏ విధంగా సభ్యత్వం నమోదు చేయాలి, గ్రామం నుంచి ఎంతమందిని తీసుకోవాలి, మండలాల నుంచి పరిశీలకులను ఎట్లా పెట్టాలి, ప్రతి 2 గ్రామాలకి ఒక పరిశీలకులను పెడుతున్నారు, ప్రతి 4 గ్రామాలకి ఒక పరిశీలకులను పెడతారు. ఇవన్నీ కూడా మీకు ఎట్లా పెట్టాలి అనేది శివశంకర్ అప్లై చేసినాక తర్వాత భాస్కర్ ఏ విధంగా పొంగనూరులో చేశారు, ఏ విధంగా మడకశిరలో చేశారు అనేది మీకు ప్రజెంటేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి అందరూ కూడా వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.